నోరు ఊరించే మామిడి పళ్ళు రైతులకు మాత్రం చేదును మిగిలిస్తున్నాయి. పూత కాయ ఎదుగుదల సమయంలో తెగుళ్లు సోకి అకాల వర్షాలతోటి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. లాభాల సంగతి దేవుడెరుగు, పెట్టిన పెట్టుబడి సాయం కూడా రావడం లేదు. మామిడి పంటలు సాగు చేస్తున్న రైతుల కష్టాలు వర్ణనాతీతం. అపార నష్టంతో మామిడి రైతులు ఆగమైపోతున్నారు. మామిడి రైతు వేతలపైన రాజు న్యూస్ ప్రత్యేక కథనం. మామిడి రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. పూత దిశలోనే తెగులు సోకడంతో ఆందోళన చెందిన రైతన్నలకు కాయగాసిన తర్వాత అకాల వర్షాలతో కూడా మామిడి పంట అంతా నేల రావడంతో కూడా తమ పరిస్థితి ఏందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మామిడి రైతుల్లో పడుతున్న కష్టాలపై రాజు న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మామిడి రైతులకు గడ్డుకాలం ఎదురవుతోంది. మొన్నటి వరకు విరగబూసిన తోటలు ఇప్పుడు కాయలు లేక వెలవెలబోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 26,000 హెక్టార్ల మామిడి రైతులు బంగినపల్లి, దశేహరి, చక్కెరగుంటి, చెరుకు, చక్కెరకేళి అనే 50 రకాలతో పాటు పచ్చడి మామిడికాయలను సాగు చేస్తున్నారు. జిల్లాలో మామిడి పంటలు సజావుగా పండితే ఏటా 1.40 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి పంటల దిగుబడి వస్తుంది. కానీ ఈసారి కురిసిన అకాల వర్షాలకు మామిడి పంటలు పూర్తిగా నేల రాలాయి. ఈసారి 5% పంట కూడా కాయలేదు. దీంతో పంటల సాగుకు తెచ్చిన అప్పులు తీర్చడం ఎలా అని రైతులు గుండెలు బాదుకుంటున్నారు. గాడుపు దుమారానికి మామిడి తోటలు మొత్తం కాయ రాలిపోయి రైతులు బాగా చాలా నష్టపోయినలు. వాళ్ళు చాలా ఈ 2-3 సంవత్సరాల నుంచి కూడా ఖాతాలు కాస్తలేవు. కాసినా కూడా మొత్తం గాడుపు దుమారంతో, పోయిన సంవత్సరం అయితే గాడుపు దుమారంతో మొత్తం చెట్లన్నీ ఇరిగిపోయినాయి. అట్లా నష్టమైనలు. ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా ఒక నయా పైసా కూడా ఇవ్వలేదు. ఈ సంవత్సరం అయితే మళ్ళీ క్రాప్ కూడా తక్కువైంది. మళ్ళీ జడివాన రాళ్ళతో మొత్తం కూడా రాలిపోయినాయి. ఈ 3-4 సంవత్సరాల లోపల రైతులు చాలా బాధపడుతున్నారు. చాలా వాళ్ళకు విధులైన పరిస్థితుల్లో తిండి కూడా దొరకలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ప్రభుత్వం అయినా కూడా దాన్ని ఎంక్వైరీ చేసి ఇవి చూసి తర్వాత మనకు రైతులకు న్యాయం చేయాలనేది నేను కోరుతున్నాను. అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో మందమర్రి, భీమారం, కోటపల్లి, చెన్నూరు, నెన్నెల, బెల్లంపల్లి, భీమిని జైపూర్, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో 18,000 ఎకరాల్లో మామిడి తోటలను రైతులు సాగు చేశారు. వాతావరణ మార్పులతో మామిడి పంటపై తీవ్ర ప్రభావం పడింది. పూత సరిగా రాక ఇటీవల కురిసిన అకాల వర్షాలతో మామిడి పంట నేల రాలింది. గతేడాది కంటే ఈసారి ప్రారంభంలో మామిడి తోటలు విరగబూసినా కానీ అంతలోనే తేనె మంచు తెగుళ్లు సోకి మామిడి పూత మొత్తం రాలిపోయింది. తెగుళ్లకు మందులు కొట్టినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి పంటలు సాగు చేసే రైతులను కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. ఏదైతే అప్పులు తీసుకొచ్చి పంటలను సాగు చేస్తే ఇటు పూత దశలోనే పురుగు ఏదైతే తెగులు సోకడం, మరోపక్క అకాల వర్షాలతో కూడా పంట మొత్తం కూడా పూర్తిగా నష్టపోయింది అని కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందమారి మండలానికి సంబంధించి కూడా మనం మామిడి గట్లను ఒక ఏదైతే మామిడి తోటలో ఉన్నాం, ఎక్కడ కూడా తోటకు సంబంధించిన ఎక్కువ కాయ కూడా కాసినటువంటి పరిస్థితి లేదు. దీనికి సంబంధించి మన దగ్గర మామిడి రైతులు ఉన్నారు. నిజంగా వీళ్ళు పడుతున్న ఇబ్బంది ఏంది, ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చేస్తున్నారు? గతంలోనే అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి కూడా ఏదైతే సర్వే చేసి వెళ్ళిన ఏదైతే నష్టాన్ని అంచనా వేసి వెళ్ళినప్పటికీ కూడా ఇప్పటికి కూడా పరిహారం అందరూ అయితే వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుని, బ్రదర్ చెప్పండి ఏంది సమస్య, ఏంది, ఎన్ని ఎకరాల్లో మీరు సాగు చేస్తారు, ఏంది అసలు పరిస్థితి? గత కొద్ది సంవత్సరాలుగా ఈ మామిడి పంటనే ఆధారం చేసుకొని జీవనం సాగిస్తున్నాము. మా పిల్లల చదువులు, మా నిత్యావసరాలు అన్నీ ఈ మామిడి పంట మీదనే మేము కొనసాగించేది. ఇప్పుడు గత 4 సంవత్సరాలుగా ఈ మామిడి పంటకు తెగుళ్ళు, పురుగు, అకాల వర్షాలు వీటితోని తీవ్ర నష్టాల పాలవుతూ ఒక్క కాయ కూడా కాయని పరిస్థితి ఉన్నది. కాసిన కాయ కూడా అకాల వర్షాలతోని రైతులకు నష్టం జరుగుతుంది. మేము కనీసం జీవనం సాగించే పరిస్థితి లేదు. చివరికి మామిడి తోట నరుక్కుంటామా ఏమని బాధిస్తుంది. అంత ఇబ్బందుల్లో ఉన్నాము. గవర్నమెంట్ ఇంతవరకు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా గాలి దుమారాలకు రాలినా కూడా కాయలకు వాటికి ఎటువంటి నష్టపరిహారం ఇంతవరకు ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ఈ అకాల వర్షాలకు రాలిన దానికి కూడా గవర్నమెంట్ ఇంతవరకు సాయం చేస్తలేదు. కాబట్టి గవర్నమెంటే మమ్మల్ని ఆదుకోవాలి. లేకపోతే దీనికి మందులు అని పెట్టేసి ప్రభుత్వం అంటే ఏది సైంటిస్టులతోనైనా ఏదైనా ఆ మందు, ఆ రోగం, ఆ ప్రాబ్లం ఏమున్నదో చూసి రైతులకు ఆ క్రాప్ వచ్చే విధంగా మందులు తయారు చేసి ఇస్తే బాగుంటుందని మేము కోరు. సర్వే చేస్తా ఇప్పుడు ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులు కూడా వచ్చి ఏదైతే ఈ అకాల వర్షాలు వచ్చినప్పుడు కావచ్చు, పంట ఏదైతే పూత దశలు ఉన్నప్పుడు, తెగులు సోకినప్పుడు వచ్చి చూసి చెప్తా ఉన్నారు. అంటే రాసుకొని వెళ్ళారమే తప్ప వాళ్ళు వచ్చి మీకు ఏమైనా పరిహారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినా? అసలు వ్యవసాయ అధికారులు క్షేత్ర పరిశీలన అసలు అనేది లేనే లేదు. అసలు ఏ మందులు వాడాలి, ఏ తెగులకి ఏ మందులు వాడాలి అనేది చెప్పడం లేదు, ఏం లేదు.
ఇక మా సొంత నిర్ణయాలతో తెలిసింది తెలియదు కొడితే అసలు ఆ పురుగు కంట్రోల్ అవుతలేదు. ఇక విపరీతమైన పురుగు ఒక 4 సార్లు 5 సార్లు 10 సార్లు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికైతే ఒక పిండి అయితే లేదు, ఎక్కడ ఒక కాయ లేదు. 4 సంవత్సరాల వస్తుంది ఇదే పరిస్థితి. ఇక మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేసిన ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏంటి అంటే ఈ సంవత్సరమేనా గత 2 సంవత్సరాల నుంచా? 4 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉన్నది మాకు. ఇక ఏం లేదు, ఆటికి కొట్టే మందునే మేము ఇంత తాగి చచ్చిపోవాలనిపిస్తుంది. అంత మించిన మార్గం లేదు. ఏ ప్రభుత్వం ఆదుకుంటలేదు, ఎవరు ఆదుకుంటలేరు. మమ్మల్ని ఆదుకునే నాదుడే లేడు. ఓట్లప్పుడు వస్తారు, ఓట్లు వేయించుకుని పోతారు. అంత మించి చేసింది ఏం లేదు. బుల్లి బుల్లి డైలాగులు కొడతారు. వాళ్ళ పాపం వాళ్ళు కట్టుకుంటారు, కానీ మమ్మల్ని పట్టించుకుంటాడు ఎవరు లేడు. చాలా ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు. నిజంగా కూడా ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరు వచ్చినా కూడా ఆదుకునేటువంటి ప్రయత్నం చేయడం. గవర్నమెంట్ కూడా ఇప్పటివరకు అయితే రైతుల విషయంలో, మామిడి రైతుల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. గత 2 ఏళ్ల నుంచి కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా కూడా పంట రాక అప్పులు తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారు. ఏంది అసలు పరిస్థితి? వాస్తవానికి మా మామిడి గట్టు ఊరు పేరుకు తగ్గట్టు మామిడి తోటల మీదనే బాగా డిపెండ్ అయి ఉంటాం. మా మేజర్ వర్క్, మేజర్ ఇన్కమ్ అన్నీ మామిడి తోటల మీదనే డిపెండ్ అయి ఉంటాం. అయితే ఈ 5-6 సంవత్సరాలుగా కొంచెం తెగుళ్ళు, పురుగులు వాటి ఉధృతి ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం పంట బాగా తగ్గిపోయింది. సరే, ఎంతో కొంత పంట కాపాడుకొని బయట తీసుకొచ్చినా కూడా జనవరి, ఫిబ్రవరి కావంచే వడగండ్ల వానలు అవి బాగా విపరీతంగా రావడం వల్ల ఈ పూతలు, పిందెలు అన్నీ రాలిపోతున్నాయి. అయితే ఈ మామిడి రైతును ఆదుకోవడానికి ప్రభుత్వం ఏదైనా ప్రత్యేకమైన ఓ చట్టం తీసుకొచ్చైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టి అది ఇన్సూరెన్స్ పరంగా ఏదో ఒక రకంగా తీసుకొచ్చి రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అధికారుల, వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపంతో ఇటువంటి సమస్య తలెత్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా ఇటు ప్రజాప్రతినిధులు, అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా మామిడి రైతులను ఆదుకునే దిశ కూడా ప్రయత్నం చేయాలి. లేదంటే కూడా పురుగుల మంది తాగి మేము ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమంటారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి ఏదైతే నష్టపోయినటువంటి రైతులను గుర్తించి కూడా ఏదైనా వాళ్ళకి ఆర్థిక సహాయం అందించి నష్టపరిహారం అందించే విధంగా కూడా చర్యలు చేపట్టాలని అయితే రైతులైతే ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మామిడి రైతులను అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి సాగు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించడం లేదు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూత దశలో ఏ మందులు వాడాలో, కాయ కాసే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన అధికారులు మామిడి రైతుల వైపు తొంగి చూడడం లేదని రైతులు వాపోతున్నారు. మరోపక్క మామిడి పంటకు మార్కెట్లో ఆశించిన స్థాయిలో లాభాలు రావడం లేదు. మార్కెట్ సౌకర్యం లేక పండించిన పంటలను నాగ్పూర్ మార్కెట్కు తరలించి మామిడి పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో రైతులకు రవాణా భారం పెరగడంతో ఆశించిన స్థాయిలో లాభాలు రావడం లేదని రైతులు తెలుపుతున్నారు. 4 సార్లు మందులు కొట్టినాం, పూత చెట్లు ఇరిగిపోతాయి, పూత వచ్చింది కానీ ఏం లాభం లేదు. అట్టు రాలిపోయినాయి. ఎన్నో ఒక పిండి ఉంటే దానికి తేనె మనసు వచ్చి అది ఖరాబ్ 4 సార్లు కొట్టినా సాధించుకున్నాం. 4 ఏళ్ళు అవుతుంది ఈ పరిస్థితి మాకు రాబట్టి. అగ్రికల్చర్ వాళ్ళు ఇల్లు అత్తాను చూస్తాను రాసుకుంటాను పోతానే మాకు న్యాయం చేసేటోళ్ళు ఎవ్వరు లేరు. ఇక ఇదే బాధపడుతున్నా. పెట్టువాళ్ళకు వెళ్తలేవు. ఆ పెట్టువాళ్ళు ఇళ్ళ కలుసుగా మా ఏమన్నా అప్పు సప్పు తెస్తాను పెట్టుకుంటున్నాం. మళ్ళీ చేసినా కానీ వీటికి మరి ఈడకి ఇంకా బాగా పురాగా నట్టం అయిపోయింది మొత్తానికే. మేము ఎట్లా బతుకుతామో ఎంతో ఉన్నది, అప్పులు ఎట్లా చేస్తూ ఉన్నది. గత కొన్నేళ్లుగా మామిడి రైతులు ఆశించిన దిగుబడి రావడం లేదు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఒక్కసారి కూడా మామిడి తోటలను వాళ్లు వచ్చి పరిశీలించలేదు. దీంతో పంటలకు ఏ తెగులు సోకిందో తెలియక, సమయానికి ఏ మందులు కొట్టాలో తెలియక పంట దిగుబడి రావడం లేదని రైతులు వాపోతున్నారు. మామిడికి మద్దతు ధర లేకపోవడంతో రైతులు మామిడి చెట్లను తొలగించి పత్తి, వరి పంటలతో పాటు ఇతర పంటలను సాగు చేస్తున్నారు. వేల ఎకరాలలో మామిడి పంట నష్టపోవడంతో కూడా రైతులైతే తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. ఒక పక్క తెగులు సోకి, మరొక పక్క అకాల వర్షాలతో కూడా పంటలు నష్టపోవడంతో కూడా తాము రోడ్డున పడ్డామంటూ కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకునే దిశ కూడా ప్రయత్నాలు చేసి ఆర్థిక సహాయం అందించి తమను ఆదుకోవాలని అయితే మామిడి రైతులు ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.